మేడారం జాతరలో కోవా ఇన్సిడెంట్ అయితే మనకి కొంచెం వైరల్ అయింది కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ నిలవలేదు, పాడైపోయింది అనుకోవచ్చు. పాడైపోయిందంటే బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ స్మెల్ వచ్చింది, ఆటోమేటిక్ కొనరు కదా. వీడియో మీద మీ కామెంట్, మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే చేసేయండి. రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చూసాను మామ. ఏంటంటే అది మేడారం జాతరలో కోవా ఇన్సిడెంట్ అయితే మనకి కొంచెం వైరల్ అయింది కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో ముందు ఈ వీడియో క్లిప్ అయితే చూసేయండి. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటారు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మా పిల్లలకు చూపిస్తాను చూడండి. వాళ్ళకి వెలుగోడు కబాబాలు ప్రత్యేకమైనది. పాలు చక్కెర రవ్వ రవ్వ ఎందుకంటే ఈ మధ్య కూడా ఫస్ట్ కలపడం లేదు. అసలు సిచ్యువేషన్ ఏంటంటే పాలకోవాలో ఏదో గుండు సూది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు అంటున్నారు న్యూస్ రిపోర్టర్స్. ఆ పాలకోవాలో గుండు సూది వచ్చిందంట బ్రో. ఓకే, అందుకని మా కంప్లైంట్ చేశారు. మేమైతే అతన్ని పట్టుకొని ఇలా అడగాల్సి వచ్చింది అన్నారు. సో అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, సరే గుండు సూది అనేది పక్కన పెడదాం. ఆ కోవా అనేది కల్తీ జరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాదంటలా. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పరంగా నేను ఆలోచిస్తే ఒక కోవా అనేది దాదాపు ఒక 3 రోజులు నిల్వ ఉంటుంది. 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంటుంది. సో నిల్వ ఉండిద్ది కదా. సో ఒకవేళ త్వరగా పాడైపోతే అది ఆటోమేటిక్గా స్మెల్ వచ్చింది. అది ఆ కోవా అనేది బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా పాడైపోతే ఖచ్చితంగా అది మిల్క్తో తయారు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని బట్టి ఆటోమేటిక్గా మనం పాడైపోయింది అని చెప్పేయచ్చు. ఇప్పుడు ఆ న్యూస్ రిపోర్టర్స్ అంతా అడావుడి చేసి అల్చల్ చేసి పడేశారు నా విషయాన్ని. ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్ నేను కూడా. సో ఫుడ్ ప్రిజర్వేషన్, ఫుడ్ నిల్వ ఉండాలంటే ఏం కెమికల్స్ కావాలి ఇవన్నీ నాకు తెలుసు. నేను ఆల్రెడీ దాని గురించి చదువుతున్నాను. సో ఇప్పుడు కోవా మనకి నిల్వ ఉండడానికి ఎక్కువగా షుగర్ యాడ్ చేస్తాం మనం. ఒక పెద్ద పెద్ద హోటల్స్ అయితే స్వీట్స్ తయారు చేసే వాళ్ళు అయితే దాంట్లో కెమికల్స్ యాడ్ చేసి నిల్వ చేస్తారు. వీళ్ళు కోవా బంద్ తయారు చేసే వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే షుగర్ యాడ్ చేస్తే షుగరే ప్రిజర్వేటివ్ అనమాట. ఒక ఏదైతే మనం షుగర్ కలుపుతామో ఫుడ్ లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తాన్ని పీల్ చేసుకొని ఫుడ్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా నిల్వ ఉండడానికి షుగర్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో కోవా బండ్లో ఆటోమేటిక్గా మనకి కోవాలో ఆటోమేటిక్ షుగర్స్ యాడ్ చేశారు వాళ్ళు. సో ఆటోమేటిక్గా కొన్ని రోజులు ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, కొన్ని రోజులు నిల్వ అయితే ఉంటుంది. సో ఒకవేళ నిల్వ లేదు బ్రో, మనకి నిల్వ లేదు, పాడైపోయింది అనుకోవచ్చు. పాడైపోయిందంటే బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ స్మెల్ వచ్చింది, ఆటోమేటిక్ కొనరు కదా. సో గుండు సూది వచ్చిందంటావా, సో వాళ్ళకి తెలియకుండానే ఏదన్నా మిక్స్ అయ్యి పడి ఉండొచ్చు. సో అదేవిధంగా బన్నుకి ఎక్స్పైరీ డేట్ అంటున్నారు. సో 7 days కంటే బన్ను స్టోర్ ఉండదు. సో ఆటోమేటిక్గా బన్ను కూడా చెడిపోయిందంటే ఆటోమేటిక్ మనకి స్మెల్ వస్తుంది, ఫంగై ఫామ్ అయిపోతుంది, దాని మీద మచ్చలు వచ్చేస్తే ఆటోమేటిక్ తెలిసిపోయింది తినేవాళ్ళు కూడా. ఇప్పుడు మనం వెళ్ళి బన్ను అడిగాము, ఆయన బన్ను కోసి దాని మీద స్ప్రెడ్ చేస్తున్నారు అనుకో, స్ప్రెడ్ చేసినప్పుడు స్మెల్ వస్తుంది, చెడిపోతే బన్ను ఒకవేళ చెడిపోతే దాని మీద మచ్చలు ఉంటాయి. ఇవన్నీ మనం మనం చూసాక తినేది. అలా పాడైపోయేది అయితే ఆయన కూడా విజిబుల్ గా కనబడుతుంది, వాళ్ళే అమ్మరు అంతే కదా. సో ఈ మీడియా వాళ్ళు ఏదో ఫేమస్ అయిపోవాలని చెప్పి అలాంటి పేదవాళ్ళ మీద ఎలాంటి ఉద్దేశేసి చేసేస్తున్నారు కదా. కల్తీ చేస్తున్నారంటే పెద్ద పెద్ద హోటల్స్ కానీ, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ, పెద్ద పెద్ద స్వీట్ బేకరీస్ ఇలాంటి వాటిల్లోనే కెమికల్స్ కలుపుతారు. వీళ్ళకి కెమికల్స్ అంటే ఎందుకో తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే మేము చదువుతున్నాం కదా, ఏ ఫుడ్ లో ఏ కెమికల్స్ కలిపి స్టోర్ చేస్తారనేది. అవన్నీ కూడా హైలీ కాస్ట్, ఆ కాస్ట్ వీళ్ళు పెట్టుకోలేరు. సో అలాంటిది వీళ్ళు ఇంకా కల్తీ ఎలా చేస్తారు, ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఎలా వాడతారు. ఒక బన్ను 10 రూపాయలకి అమ్ముతా. సో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ని వీటిని ప్రశ్నించాలి కానీ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళ మీద ప్రతాపం చూపించకూడదు కదా. సో అది యాజ్ పర్ ద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ లో నేను చెప్పాను. తప్పుంటే క్షమించండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద స్వీట్ షాప్ కానీ, పెద్ద పెద్ద బేకరీస్ లో వాటిల్లోనే కెమికల్స్ వాడతారు. ఎందుకంటే అవి హైలీ కాస్ట్ కాబట్టి. ఇలాంటి వాళ్ళు కల్తీ చేసి అమ్మాల్సిన పని లేదు. ఓకే, నేను ఈ వీడియో మీద రియాక్ట్ అవ్వడం కరెక్టా కాదో కూడా మీరే చెప్పండి. ఓకే, వీడియో మీద మీ కామెంట్ అయితే, మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే చేసేయండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే, మరి మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.